అందరికీ ముందుగా శ్రీ విశ్వవాసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మా వారు జోక్ చేశారన్నమాట. చెప్పు, నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు జోకు. తులసిమాల ఎవరికి వేయాలంటే వెంకటేశ్వరకి వేయాలంటే లేదా లక్ష్మీ అమ్మవారికి వేద్దాము అంటున్నాడు. ఆవిడ తులసి మొక్కతో తెంపి మళ్ళీ ఆవిడకి వేస్తే బాగోదు కదా. మీరు కలిపితే బాగుంటుంది అనేసి కంటిన్యూ అయింది కాబట్టి అదే అండి, మనం చేస్తేనే బాగుంటుంది. అన్ని ఇంట్లో మనం చేస్తేనే బాగుంటుంది, వీళ్ళు చేస్తే అయ్యి బాగో. బాగా చెప్పారు సార్. పేరుకే నైవేద్యం అంటాం కానీ మనం తినడం కోసం చేస్తామన్నమాట. బాగుంది, బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ ఆఫీషియల్. అందరికీ ముందుగా శ్రీ విశ్వవాసు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో నేనైతే అందంగా మంచిగా కొత్త సంవత్సరం కదా చాలా అందంగా రెడీ అయిపోయాను. సో అలాగే మా అమ్మవారిని కూడా రెడీ చేసి మీకు చూపిస్తాను. సో ముందుగా నేను ఏం చేస్తున్నాను, ఈ ఉగాది పచ్చడి కూడా ఎలా రెడీ చేస్తున్నాను ఏంటనేది చూసేద్దాం రండి. సో మొత్తానికైతే పువ్వులు రెడీ చేయడం కోసం కూర్చున్నా. ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, గుమ్మాలకి తోరణాలు అలాగే పువ్వులు అలంకరణ అవన్నీ చేసుకోవడం కోసం. దీనికి ఎంతైతే పువ్వులు మన పూజకి డెకరేషన్ చేస్తామో అంతకన్నా ఎక్కువగా నేను రెడీ అవ్వడానికే టైం పట్టింది ఫస్ట్. అందుకే కొంచెం లేట్ అయిపోయింది. ఇప్పుడు మొదలెడితే ఎప్పటికవుతాయి ఇవన్నీ చూడాలి. మా వారిని కూడా పిలిచేస్తాను, కొంచెం నాకు హెల్ప్ అవుతారు. ఏమండి రండి, ఒక పని అయితే అప్పచెప్పేస్తాను మా వారికి. మామిడాకుల పని అయింది, బంతి పువ్వుల పని నాదన్నమాట. దండలు తీసుకొచ్చేదానికన్నా ఇలా లూజ్ పువ్వులు తీసుకొస్తే మనకి ఎక్కువ పువ్వులు వస్తాయి. కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని గుచ్చుకోవడానికి టైం పెట్టుకోవాలన్నమాట. కొంతమంది అయితే ముందే అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటారు. మనకు అలా కదా, ఏ రోజు ఆ రోజు పూజ అయితే ఆ రోజే ఫ్రెష్గా చేసుకునే అలవాటు. టైం పట్టినా కూడా కొంచెం ఎర్లీ లేసి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇక మామిడకులు కడుతున్నాం, మరి తప్పదు కదా, మరి మనం కూడా చేస్తాను కదా, వీళ్ళు కూడా కొంచెం తొందరగా చేసి. సో అందరూ కూడా సంతోషంగా సరదాగా అష్టైశ్వర్యాలతోటి ఆరోగ్యాలతోటి సిరి సంపదలతోటి ఈ నూతన సంవత్సరం అంతా కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, మీతో పాటు నాకు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి. మామిడాకులు అయిపోయింది, ఇది పూర్తి కంప్లీట్ చేసేసుకుంటే నువ్వు తొందరగా. మామిడాకులు కాబట్టి మాల కట్టినట్టు కట్టేస్తాం. మరి సూది కదా, ఇది ఎంత పెద్ద సూది ఉంది, దీనికి వచ్చొద్దు. పువ్వులు చేతిలో గుచ్చుకుంటే భయంతో గుచ్చుతున్నాను నేను స్లోగా. మామిడాకులు కట్టేస్తాను ఇలాగా. సరే అయితే ఆయన మామిడాకులు కట్టేసరికి మనం కొంచెం దండ గుచ్చామన్నమాట. ఎక్కడైతే గుచ్చుకుంటుందో వంగిపోతూ ఉంది సూది, కొంచెం జాగ్రత్తగా చూసి గుచ్చుతున్నాను, అందుకు లేట్ అయిపోయింది. సో మొత్తానికి అయితే మనం బంతిపూలు కట్టడాలు అయిపోయినాయి. ఇవన్నీ కట్టడానికి వద్దంటే 1 అవర్ టైం పట్టిందనమాట, ఇన్ని దండలు. సో ఇవన్నీ మనం గుమ్మానికి వేసేసుకుందాం. సో గుమ్మానికైతే మన మామిడాకులు తోరణాలు కట్టుకోవడాలు అయిపోయినాయి అనమాట, పువ్వులతో అలంకరణ. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే అమ్మవారిని రెడీ చేసుకుందాం రండి.
మా చిన్న దేవుడి మందిరం అనమాట. దీని అందంగా ఉన్న దాంట్లో అలాగ అలంకరణ చేసుకుంటాను. సో పువ్వులు పెట్టేసిన తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టి అలంకరణ చేసుకుందాం. ఉన్న దాంట్లో ఆ దేవుళ్ళందరినీ అలంకరణ చేసుకోవడానికి టైం పడుతుంది. ఫస్ట్ పూజ అనేసరికి అందరికీ పండగ రోజులైతే మరీ టైం పట్టేస్తుంది. సో ఇప్పుడైతే పువ్వులతోటి అలంకరణ చేసుకుందాం. దేవుడికి ఆల్రెడీ బొట్లు పెట్టేశాను. ఓకేనా, ఇప్పుడు పువ్వులన్నీ తీసుకొచ్చి పెడదాం. సో అమ్మవారికి మొత్తానికి అయితే పువ్వులతో అలంకరణ అయిపోయింది. ఇప్పుడు దీపారాజనకి రెడీ చేసుకుందాం. మా వారు జోక్ చేశారన్నమాట. చెప్పు, నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు జోకు. తులసిమాల ఎవరికి వేయాలంటే వెంకటేశ్వరస్వామికి వేయాలంటే లేదా లక్ష్మీ అమ్మవారికి వేద్దాము అంటున్నాడు. ఆవిడ తులసి మొక్కతో తెంపి మళ్ళీ ఆవిడకి వేస్తే బాగోదు కదా. ఒత్తులైతే వేసేసుకున్నాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఉగాది పచ్చడి మా వారే రెడీ చేస్తారు. అది ఎలా చేస్తున్నారో ఏంటని చూద్దాం. ఓకేనా, ఉగాది పచ్చడి కలిపిన తర్వాత మనం దీపారాజన చేసుకుందాం. సో మొత్తానికి మనం ఉగాది పచ్చడి చేయడం కోసం అయితే రెడీ అయిపోయి నేను మా వారు. సో ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మా వారే ఉగాది పచ్చడి మంచిగా చేస్తారు. బట్ నాకైతే రాదు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తుంది కాబట్టి నేను ఈ విషయాలు అసలు ఇన్వాల్వ్ అవ్వను. ఆయన చేతితోటి ఆయన ఎలా కలుపుతారు, ఏంటి ప్రాసెస్, ఏమేమి కావాలి అన్నీ కూడా తనే మెన్షన్ చేసి చెప్తారు. మీరు చెప్పండి ఏవేంటో. ఉగాది పచ్చడి కావాల్సింది మామిడికాయ, బెల్లం, వేప పువ్వు, కొబ్బరి, కారము, ఉప్పు, వేపిన శనగపప్పు, అదే పుట్నాల పప్పు, చింతపండు, అరటిపండు. ఓకే, ఇవన్నీ నేను ఇప్పుడు కట్ చేసి కలుపుతాను, చూడండి. ఇదిగోండి మనం అన్నీ రెడీ చేసుకున్నాము. ఇదిగోండి ఫస్ట్ మామిడికాయ వేస్తున్నాం. మామిడికాయ చాలా పుల్లగా ఉంది, అందుకని ఏంటంటే మరీ అంత పులుపు కూడా ఎక్కువగా తినలేము కాబట్టి వేసుకుంటున్నాం. ఇంకోటి కొబ్బరి, ఇదిగోండి వేప పువ్వు. వేప పువ్వు అంటే పువ్వులు కాదు, పువ్వు పైన చూడండి రేఖలు అనమాట వేసుకునేది. అంటే వేప పువ్వు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఇదిగో చూపిస్తున్నాను చూడండి. అంటే తెలియదు అన్నమాట, అంటే చేదు ఆల్రెడీ వేప పువ్వు కూడా చేదే ఉంటుంది. ఈ మొత్తం ఇవన్నీ కలిపి వేసేస్తారన్నమాట. ఇట్లా కాదు, ఈ పువ్వు రేఖల్ని చేయడం వల్ల ఏంటంటే అవి మాత్రమే అక్కడికి వస్తాయి అన్నమాట. వేప పువ్వు కూడా వేసేసుకున్నాం. ఇగో బనానాస్ వేసుకుంటున్నాం. ఇవ్వండి బెల్లం వేస్తున్నాం. ఇప్పుడు చింతపండుది అనమాట. స్లోగా ఎందుకు వేస్తున్నా అంటే ఎంత తీసినా చింతపండులో తెలియకుండా ఏదైనా డస్ట్ ఉండొచ్చు అని కొంచెం లాస్ట్లో అలా ఆపే అనమాట. ఈ ఉగాది పచ్చడి వీళ్ళు నేర్చుకోరు, వీళ్ళు నేర్చుకుంటే మనకి తప్పుతుంది ఈ తిప్పలు. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే మేము చేస్తే బాగుంటుంది అని చెప్పి మామికి ఏంటేసి మాతో చెప్తారు అన్నమాట పనులు. అదే అండి, మనం చేస్తేనే బాగుంటుంది. అన్ని ఇంట్లో మనం చేస్తేనే బాగుంటుంది, వీళ్ళు చేస్తే అయ్యి బాగో. బాగా చెప్పారు సార్. ఇప్పుడు మనము కొంచెం కారం కూడా వేస్తున్నాము. అంటే శాస్త్రానికి వేయాలి కాబట్టి వేస్తున్నాం, అంతేగాని కారం కావాలని కాదు పర్టికులర్గా.
కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాం అన్నమాట. అంటే ముందు ఎందుకు వేయలేదంటే ఇవి బాగా కలుపుతాం కదా, బెల్లం అది బట్ట బాగా కరగాలి కాబట్టి అందుకు కొంచెం లాస్ట్ వేసామాట. ఇది అంతే. మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయిందండి. ఓకే, ఇదండి. మన పక్కన కూర్చుంటారు కదా, ఎంత చెప్తారేమో ఒక ఐటెం వదిలేద్దామని చూశాను, ఆవిడేం మాట్లాడట్లేదు. ఇదిగోండి వేపిన శనగపప్పు ఉంది కదా, ఇది ఆవిడ చెప్తారేమో చూస్తున్నా, ఆవిడ చెప్పట్లేదు. చూసారా? అది అంటే అన్నీ చెప్పేస్తే మళ్ళీ వాళ్ళకి పని వచ్చేద్ది, మళ్ళీ వాళ్ళు చేయక్కర్లేదు. ఇది అందుకే వేస్తున్నా చూడండి. లాస్ట్లో వేస్తున్నారనమాట. ఎందుకు వేయలేదని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. సరే తర్వాత చెప్తాను. అదేలే, అంటే చెప్తే మళ్ళీ పని వాళ్ళు చేయాలి కదా, చెప్పకపోతే ఓహో తెలియనట్టు ఉండొచ్చు అని. అది ఎందుకంటే ఆల్రెడీ ఇది ఉత్తినే మెత్తబడిపోతాయి అన్నమాట. లాస్ట్లోనే వేసుకోవచ్చు ఇది, ఎందుకంటే కొంచెం నీళ్ళలో ఉంటుంది కాబట్టి తొందరగా నానిపోయి పిండి కింద అయిపోతుంది. అందుకని ముందుకు వేయలేదు అన్నమాట, లాస్ట్లో వేద్దాం అని ఆపా. సో మొత్తానికి మన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది అంటారు. రెడీ అయిపోయిందండి. రెడీ ఒక అయిపోయిందంటే కొంచెం తీసి ఫస్ట్ దేవుడికి పెట్టేసి దేవుడికి పెట్టేసుకోవాలి. ఓకే. సో దీన్ని అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టుకొని మనం దీపారాధన చేసుకొని ప్రసాదం సమర్పించుకుందాం. ఓకే, సో వచ్చేసేయండి అమ్మవారి దగ్గర. రెడీ అయిపోయింది. అలాగే ఉగాది పచ్చడి కూడా రెడీ అయిపోయింది కాబట్టి దీపారాధన చేసుకొని నేను ప్రసాదం సమర్పించుకుంటాను అమ్మవారికి. ఫస్ట్ దీపం వెలిగిస్తాను. పెట్టుకోండి. శంభో హర హర మహాదేవ. మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిమేలి మా జనని శ్రీదేవదేవికి. మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి. సో మొత్తానికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఉగాది పచ్చడి నైవేద్యం పెట్టాను కదా, ఈరోజు నేను పరవన్నం అంటాము కదా, ఇక్కడ సీరణం అంటారు, పరవన్నం అంటారు. బట్ ఇప్పుడు పరవన్నం అయితే నేను రెడీ చేసి కొంచెం లాస్ట్లో నైవేద్యం పెడతాను. అది ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఓకేనా? సో అమ్మవారికి పరవన్నం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని కొత్త సంవత్సరం పేరు చెప్పి ఉగాది పచ్చడి పరవన్నం మా ఇంట్లో స్పెషల్ అన్నమాట. తీయగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేసి ఉంటుంది కదా మనకి, అందుకు పరవన్నంతో స్టార్ట్ చేస్తారన్నమాట.
ఇది ఒకటి వండేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడితే అప్పుడు హ్యాపీ కొత్త సంవత్సరం. సో నేనైతే ఇలా చేస్తాను, మరి మీరు ఎలా చేస్తారో. ఓకే, సో ఫస్ట్ అయితే కొంచెం బెల్లం వేసుకుంటున్నా, ఇలాచి పౌడర్ వేసుకుంటున్నాను, లాస్ట్లో ఫైనల్గా కొంచెం డ్రై ఫ్రూట్స్. సో అమ్మవారికి పెట్టేసిద్దాం, వచ్చేసేయండి. సో మొత్తానికి అయితే నైవేద్యం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రసాదం అయితే టేస్ట్ ఎలాగుందో చూసేద్దాం. ఓకేనా, నైవేద్యం అయితే టేస్ట్ చేసి మీకు చెప్తాను. పట్టుకోండి, అక్కడికి నడవండి. ఫస్ట్ అయితే మా వారికి వేస్తున్నాను. బాగుంది, కొంచెం తీపి తక్కువ ఉంది అంతే. మరి వేద్దామా, ఆపేద్దామా? కొంచెం వేస్తాం. మరి అలాగైతే మన స్పూన్తో తింటే అవ్వదు కాబట్టి మీకు చూపించడం కోసం ఒక స్పూన్ టేస్ట్ చేసి చూస్తాను. తర్వాత ఎలాగ ఎక్కువగా కలుపుకున్నాను కాబట్టి ఆ గిన్నె చాలా వరకు నేను ఫ్రిడ్జ్లోనే పెట్టు, రేపైనా కూడా తింటాను, అసలు వదిలిపెట్టే సమస్య లేదు. నోరు ఊరిపోతుంది. ఆయన అలాగా టేస్ట్ చేశారు కదా, కొత్త సంవత్సరం పేరు చెప్పుకొని నేను బాగుండాలని బాగా బ్లెస్సింగ్ ఇవ్వండి. ఓకేనా, హలో, తీపి సరిపోయింది, ఇది టేస్ట్ అయిపోయింది కదా. ఇంకో గిన్నె ఉంది కాబట్టి అది కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను. ఒక నిమిషం, ఇది పక్కన పెట్టండి. నాకైతే తీపి అయితే బాగా సరిపోయింది. ఆయన ఇందాక చెప్పారు కదా పుట్టిన పాప మర్చిపోయానని చెప్పేసి, అలాగే ఇప్పుడు కూడా ఏదో ఆట పట్టేద్దాం అనుకున్నారు, బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఏంటి, పరివర్ణం అన్నమాట. ఇది కూడా అంతే, ఇది కూడా టేస్ట్ కోసం కొంచెం మీకు చూపిస్తాను. ఉన్నదంతా చాలా వరకు నేనే తింటాను, ఫుడ్ ప్రియురాలనే కదా. ఇది అయితే వేడిగా ఉంది, ఎవరికి వాళ్ళు తింటేనే బాగుంటుంది. ఫస్ట్ టేస్ట్ చేయండి. అది ఆయన చేసింది, ఇది నేను చేసింది అనమాట. ఒకరికొకరు పంచుకున్నాం, ఇద్దరు షేర్ చేసుకున్నాం. షేరింగ్ అండ్ కేరింగ్ అంటారు కదా, అలా. పేరుకే నైవేద్యం అంటాం కానీ మనం తినడం కోసమే చేస్తామన్నమాట. బాగుంది, బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఇందులో కొంచెం వేస్తే ఇంకా బాగుండదు. మొత్తం మీద అదే వేయాలి ఇది వేయాలి, ఏదో కొంచెం అయితే పడుతుందని మొత్తం సజెషన్ చేస్తున్నారనమాట. చెప్తే ఎలా సరిపోద్ది? సరిపోతుందని చెప్పాలి. అంతేనా? బాగుందని చెప్పాలి, బాగుందని చెప్పాలి. ఏమేదోనో నేనేదో బాగోలేదనని బాగుందని లోపల అయితే ఆడొప్పు కూడా కదా లోపలడు. అందుకబట్టి ఏదన్నా చెప్పేస్తాం, అంతరాత్ముడు అనమాట. అందుకే మనం విరోధంగా ఉంటాం చాలా మందికి, ఉన్నది చెప్పేస్తాం కదా. అందుకు మళ్ళీ బాగా చెప్పారు సార్. తను చెప్పినట్టు ఇప్పుడైతే ఇందులో కొంచెం తీపి అయితే తగ్గింది. ఆ మాట ఆయన చెప్పలేదు. చాలా చాలా బాగుంది, ఇందులో కొంచెం తీపి పడుతుంది కానీ చాలా బాగుంది. సో మొత్తానికి మా ఇంట్లో ఉగాది సెలబ్రేషన్ ఇలా చేసుకున్నాం. మా వారితోటి నేను కొత్తగా ట్రై చేశాను. ఏంటంటే ఈ 2 ప్రసాదాలు కూడా నేను తినేసాను కాబట్టి. సో మీ బ్లెస్సింగ్ ఎప్పుడు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే మీరందరూ కూడా చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉన్నట్టు అనమాట. అందుకని ఇంకేం చేయాలి మనకు తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. విజయ స్టార్ అఫీషియల్ మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.